భాగ్యలక్ష్మి మేడం మరియు డాక్టర్ రామకోటి సార్ ఫ్రమ్ ఓంకారేశ్వర పిరమిడ్. వాళ్ళు చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. ఈ రోజు అద్భుతమైన వాళ్ళ ధ్యాన జ్ఞానాన్ని అందుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉందాం. సో వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. మీ ధ్యాన జ్ఞానం కోసం అందరం సిద్ధంగా ఉన్నాం ఎంతో ఆతృతగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ స్వపరిచయం చేసుకొని ఒక 5 minutes, ఆ తర్వాత 30 minutes ధ్యానం చేయించండి, గైడెడ్ మెడిటేషన్. ఆ తర్వాత మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. లావణి గారు ఓకేనా సార్? చెప్పండి. లావణి గారు చెప్పండి. మ్యూట్ చేయండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లావణ్య మేడం నమస్కారం. నమస్కారం శైలజ మేడం. నమస్కారం సార్. నమస్కారం మేడం. అంటే వాళ్ళకు వాయిస్ వినిపిస్తలేదు కదా మేడం వాళ్ళకి? వినిపిస్తుంది. కొంచెం నెట్ లోగా ఉన్నట్టుంది. అదే అనిపిస్తుంది. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే వీడియో ఆఫ్ చేసుకోమని చెప్తాం సార్. ఒకవేళ వాయిస్ స్ట్రక్ అయితే వీడియో ఆఫ్ చేసుకోమని చెప్తాము. అప్పటి వరకు చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే సార్ మీ గురించి పరిచయం చేసుకొని ఒక 5 minutes, ఆ తర్వాత విశ్వగురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. అలాగే మీ జూమ్ క్లాస్ నడుస్తున్న మీ అందరికీ కూడా మా హృదయాభినందనాలు. నా పేరు డాక్టర్ రామకోటి. మేము ఉంటున్నది ఓంకారేశ్వర మహాపిరమిడ్లో, అష్టాదశ శక్తి పీఠం. అది అక్కడ 16 నుంచి అక్కడ నివాసం ఉంటున్నాము. 14లో అక్కడ ఎదురైనాము. అక్కడనే ఉంటున్నాము. మా ధ్యానం గురించి అంటే అక్కడికి ఈ పిరమిడ్ కట్టేటప్పుడు మేము అక్కడికి వెళ్తే అక్కడ విజయలక్ష్మి మేడం అని ఉన్నారు. ఆమె వినబడుతుందా మేడం? వినబడుతుందా సార్? కొంచెం సౌండ్ ఏమైనా పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు. మా దగ్గర అయితే మొత్తం పెంచాము. అవునా? అదే కొంచెం దూరంగా ఉండడంతోనేమో కొంచెం స్లోగా వినిపిస్తుంది వాయిస్. అంతే. వస్తుంది, అది వచ్చే సౌండ్ వస్తుంది. ఎందుకో వస్తలేదు. చూద్దాం. హలో, ఇప్పుడు బాగుంది మేడం. పనిచేస్తుంది. అది మాట్లాడితే వినపడుతుందా మేడం? వినిపిస్తుంది. అవి పెట్టుకుంటే కూడా బాగుంది సార్. హెడ్సెట్ పెట్టుకుంటే కూడా బాగానే వినిపించింది. అది ఒకసారి కట్ అవుతుంది మేడం. అవునా? అదే. హలో హలో వినిపిస్తుంది సార్. హలో వినిపిస్తుంది సార్. సరే. మనకి జ్ఞానాన్ని అందించిన విశ్వగురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి
ఆత్మాభివందనాలు. అలాగే జూమ్ నడిపిస్తున్న మరి ఇక్కడ లావణ్య సుమలతన అవును సార్, అవును. సుమలత గారికి నమస్కారాలు, ఆత్మాభివందనాలు. మరి మీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా నమస్కారాలు. మేము ఇక్కడ ఓంకారేశ్వరం వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, హలో. కానీ కొంచెం స్లోగా వినిపిస్తుంది. వినపడనప్పుడు మీరే చెప్పండి. ఓకే. మేము 2014లో ఈ ధ్యానం క్లాసులోకి వచ్చాము. అది ఓంకారేశ్వర పిరమిడ్లో. అక్కడ విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఆమె మాకు అన్ని క్లాసులు బోధించేది. ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం, వాళ్ళిద్దరు అక్కలేదండి. వాళ్ళ ద్వారా మాకు జ్ఞాన పరిచయము, మరి సత్సంగాలు, మాకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. నేను ఇక్కడ అచ్చంపేటలో మెడికల్ ప్రాక్టీస్ చేసేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేడం వాళ్ళు నన్ను అక్కడనే ఉండమన్నారు. మీరు వైద్యాన్ని మానేయండి, ఇక్కడ మా దగ్గరనే ఉండండి అని చెప్పారు. ఇక్కడ రూమ్స్ కట్టున్నాము, ఉండమంటే అక్కడ రూమ్స్ తీసుకున్నాము. ఆ రూమ్ తీసుకొని అక్కడనే నివాసం, అక్కడనే స్థిరపడిపోయాము. ఇంకా మీ దగ్గర ఈ ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం? ఏం సార్? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను 2018 నుంచి వెళ్ళాను సార్. ధ్యాన మహాచక్రానికి వెళ్ళి స్టార్ట్ చేశాను సార్. పూజలు ఏమైనా చేస్తున్నారా, ధ్యానమే చేస్తున్నారా? ధ్యానం చేస్తున్నాము. పూజలంటే మరీ ఎక్కువగా కాకపోయినా నార్మల్ గా చేయాల్సింది చేస్తున్నాం. రోజు దీపం పెట్టుకోవడం అలా. ఎందుకంటే పూజకి ధ్యానానికి తేడా చెప్పాలనే ఉద్దేశంతో నేను అడిగాను మేడం. ఓకే సార్. అయితే మొదటగా సరే, ధ్యానానికి కూర్చుందామా మొదట? కూర్చుందాం సార్. లేకుంటే కొంతసేపు చెప్పమంటారా? అంటే ఎప్పుడైనా ఫస్ట్ ధ్యానం చేస్తాం సార్, ఆ తర్వాతే మాట్లాడతారు. సరే, ఓకే. అందరం ధ్యానానికి కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకోవాలి, వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, గ్లాసెస్ ఉన్న వాళ్ళు తీసి పెట్టుకోవాలి. ధ్యానం అంటే మరేమో కాదు, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసను మీ ఎడకలో ఉంచుతుంది. పైకి వెళ్తున్న శ్వాసను, కిందికి వచ్చే శ్వాసను, ముక్కు ద్వారా వెళ్ళే ఈ గాలి పైకి కిందికి ఎలా వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ ఆలోచనలు చేయకూడదు. ఒకవేళ ఆలోచనలు వస్తుంటాయి, వస్తే కట్ చేసి మళ్ళీ శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. 10 నిమిషాలు. ధ్యానం అంటే ఇది మనలోకి మనం వెళ్ళడం, ఏకత్వంలోకి ప్రయాణం. ప్రశాంతంగా చక్కగా ఈ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి.
సంగీత నాదంతో చెప్పండి. ముక్కు ద్వారా నిరబద్ధంగా పైకి కిందికి ఆగుతున్న శ్వాసను గమనిస్తుంది. ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద శ్వాస వేస్తుంది. అలా శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస చిన్నగా మారి కొంతసేపటికి మన స్థితికి దగ్గర స్థిరమైపోతుంది. శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ ధ్యాసంతా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో మమేకంటారు. ఈ శ్వాసకి మన ప్రాణం, మన జీవితం, అది లేకపోతే మనం దానిలో మొదటి చేయాలంటే ఆ శ్వాస దాకా లోనికి వెళ్ళాలి. శ్వాస మనం ఎవరో మనం తెలుసుకోవాలి. దైవాన్ని తెలుసుకోవడానికి ఏకైతున్నారు శ్వాస ఆసనం. ఇంతకు మించి మరో సకల రోగ కారణం జ్ఞాన ఏమైనా శ్వాసం గురించి ఒక సత్యం చెప్పారు. గాలిలోని తిరిగి గాలిలోని మర్మ నిర్వహించారు.
ముక్కులోని గాలి ముక్కుకి మరి గాలి తెలియదు. అన్నమయ్య గారు ఆయ సంవత్సరంలో ధని ఉన్నదని తెలియజేశారు. నీటి ఆశంక శ్వాసమని హాయిగా చక్కగా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. హాయిగా ధ్యానం చేస్తున్నారు. ఎంత చక్కగా ధ్యానం, ఎంత చల్లటిగా ధ్యానం. ఇది బంద్ చేయొద్దు, అది బంద్ చేస్తే రాదు సౌండ్. ఇప్పుడు వస్తుంది. వీళ్ళు క్లాస్ లో బంద్ చేసుకుంటారు. సరే సరే ఓకే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
ధ్యానం అంటే దీనిలోకి మీ ప్రయాణం. ఓ 5 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. మీలోకి వచ్చిపోయే శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఏ ఆలోచన లేవు. ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నారు. మీ శ్వాస ద్వారా మీరు మీలోనికి ప్రయాణం చేస్తున్నారు. మీలోనికి అంటే మీ దైవాన్ని, మీ దైవానికి, మీ ఆత్మకి మీరు కనెక్ట్ అవుతున్నారు. ఇంకొక 4 నిమిషాలు. ధ్యానంలో మీలోకి వెళ్ళే శ్వాస బ్రహ్మరంధ్రము గుండా మీ షట్చక్రాలను శుద్ధి చేస్తుంది. ఇంకొక 3 నిమిషాలు మాత్రమే. ఇంకొక 2 నిమిషాలు.
ఒక్క నిమిషం, ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. ముప్పై సెకండ్లు. పదహైదు సెకండ్లు. ఇంకా 5 సెకండ్లు మాత్రమే. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ చేతులు విడదీసి కళ్ళపై ముసుగు పెట్టుకోండి. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులను కిందికి దింపుతూ కళ్ళు తెరిచి చేతులనే చూస్తూ చేతులను కిందికి దింపండి. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది సార్. క్లాసులోకి వెళ్దామా? ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా ఉంది ధ్యానం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏమైందట? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ధ్యానం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మొట్టమొదట మనం పూజ అంటే ఏంటో తెలుసుకుందాం. పూజ అంటే ఏమిటో తెలుసుకుందాం. వినపడుతుందా? మళ్ళీ వినిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పండి. సారీ సార్, మధ్యలో మాట్లాడుతున్నందుకు. చెప్పండి. ఇక్కడ అందరూ బిగినర్స్ సార్, అంటే అందరూ ఇప్పుడిప్పుడే ధ్యానం చేస్తున్న వాళ్ళు, మా సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు అన్నమాట. సరే మేడం. ఒక 30 days నుంచి, 15 days నుంచి, ఒక 10 days నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. వారికి మీ అనుభవాలు చెప్పండి సార్, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. అయితే వాటికి ముందుగా నేను ధ్యానం గురించి చెప్పాలి. ధ్యానం చేయాలి అంటే దాని గురించే చెప్తా ఫస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఈ ఉత్తర గీతలో మన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే ఒక శ్లోకం చెప్పాడు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అని. ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ శ్లోకం? ఎస్ సార్, వింటున్నాం సార్, రెగ్యులర్ గా వింటున్నాం. వింటుంటే దాన్ని వివరణ ఇస్తా. అయితే ఇక్కడ వివరణ ఒకటి ఉంది. ఆ వివరణ ఏంటంటే, పూజ కోటి సమం స్తోత్రం అంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక స్తోత్రానికి వస్తుంది. కోటి పూజల విలువ ఒక స్తోత్రం, అలాగే కోటి స్తోత్రాల విలువ ఒక జపం, కోటి జపాల విలువ ఒక ధ్యానం. అన్నిటికంటే ఒకదానికంటే ఒకటి గొప్పది అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎలా గొప్పదో మనకు తెలియదు. అది తెలియాలంటే వీటిని వివరణ కావాలి. మనం కోటి కోటి పూజలు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పూజలు అన్నప్పుడు ఒక విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ మొట్టమొదటిగా తుడిచి, మరి దానికి విగ్రహాలు అయితే కడిగి వాటికి అలంకరణలన్నీ చేస్తాము, కొబ్బరికాయలు కొడతాము, తీర్థాలు అవి తీసుకుంటాం. అలాగే మనం
స్తోత్రాలు అంటున్నాం. స్తోత్రం అంటే ఏంటి? స్తోత్రం అంటే ఒకదాన్ని కీర్తించడం. స్తుతి అంటారు దాన్ని. స్తుతి అంటే పొగడడం. పొగడడం అంటే కీర్తించడం. దాన్ని ఎలా కీర్తిస్తామంటే, మనం నిన్ను మించిన వాళ్ళు లేరు ఈ లోకంలో. భగవంతుడా నువ్వే అన్నిటినీ ప్రసాదిస్తావు. అన్నీ ఇచ్చేవాడివి నువ్వే. సంపత్తినిస్తావు, సంతతినిస్తావు, మా పాపాలన్నీ పోగొడతావు అని దండకాలు చదివిన, నామాలు చదివిన, కీర్తనలు చదివిన, ఏది చదివినా కానీ దాంట్లో అర్థం అదే. నీ అంత వాడు ఈ లోకంలో లేడు. మమ్మల్ని అందరినీ చూసేవాడివి నీవే అని మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఇది పూజ కంటే కోటి రెట్లు ఎక్కువ అంటున్నాం. ఆ తర్వాత జపం అంటున్నాం. జపము కీర్తనల కంటే కోటి రెట్లు ఎక్కువ అంటున్నాం. జపం అన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఒక మాల తీసుకుంటున్నాం. ఆ మాలలో 108 పూసలు ఉంటాయి. ఏదైనా భగవంతుని నామాన్ని ఆ పూసలో మనం కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళు తెరుచుకొని చేయకూడదు. అలాగే నోటితో ఉచ్చరించకూడదు. అలా కళ్ళు మూసుకొని నోటితో ఉచ్చరించకుండా మనసులో లెక్కిస్తున్నాం. ఒక్కసారి ఒక నామాన్ని లోపల మనసులో అనుకొని ఒక పూస జరుపుతున్నాం. అలా మొత్తం మాల అయిపోయే వరకు 108 పూసలు ఉంటాయి. ముడి తగిలినప్పుడు మాల అయిపోయిందని అక్కడ ఒక రాయి కానీ లేకపోతే చింతగింజ కానీ గుర్తుగా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చూడడం కాబట్టి పక్క నుంచి పెట్టుకుంటాం. అలా మన జపం ముగించినాక ఎన్ని మాలలైతే ఎన్ని గింజలైతే ఉంటావో అన్ని మాలలు చేసినాము, అన్ని వేల జపం అయిందని మనం లెక్క కడతాం. ఆ తర్వాత ధ్యానం అంటే మనం ఏం చేస్తున్నాము? మనసును జీరో చేసుకుంటున్నాము. అంటే మనసును శూన్యం చేస్తున్నాం, మనసు లేకుండా చేస్తున్నాం. పూజ అన్నప్పుడు కర్మేంద్రియాలతో చేశాము. స్తోత్రం అన్నప్పుడు జ్ఞానేంద్రియాలతో చేశాము. జపం అన్నప్పుడు మనసుతో చేశాము. ధ్యానం అంటే మనం మనసు లేకుండా మనసును జీరో చేశాము. అంటే జీరో అంటే పూజ అని అర్థం. పూజ అంటే పూజ్యం సున్నా అని. మనం పూజ అని ఏదైతే పేరు పెట్టామో ధ్యానం అంటే అదే. హలో హలో సార్ వినపడుతుంది సార్. వినపడుతుందా? ఆ, ఇప్పుడు మనం వినపడుతుంది సార్, చెప్పండి. మనం ఏదైతే ధ్యానం అంటున్నామో దాన్నే పూజ అంటాము. పూజ అంటే జీరో స్టేజ్. ఏం జీరో చేయాలి? మనసును జీరో చేయడమే పూజ. మనం పూజ అంటే ఏబిసిడీలలో మొదటి మెట్టు కాడున్నాము. అది మర్చిపోవడం లేదు. బాగా అలవాటైంది అదే. మనం దాన్నే రెగ్యులర్గా చేస్తున్నాము. పూజ అంటే సార్ మీరు ఆ, ఫోన్ లో మీరు ఫోన్ లో మీరు కనపడట్లేరు. కొంచెం ఫోన్ సరిగా పెట్టుకోరా, కొంచెం పైనకి. సరే సరే మనము ఇది యూట్యూబ్ లో కూడా పెడతాము ఈ లింక్, దీన్ని క్లాస్ ని. ఓకే మీరు మేడం. ఇప్పుడు బాగుంది సార్, చక్కగా ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే సార్. పూజ అంటే ధ్యానము. కానీ ధ్యానం అని మనకు తెలియదు. పూజ అంటే ధ్యానం అని మనకు తెలియదు. ఎందుకంటే పూజ అంటే దేవుణ్ణి కడగడము, తుడవడము, కొబ్బరికాయ కొట్టడము, ఇదే పూజ అనుకుంటున్నాం. మనం చేయాల్సింది పూజ అంటే మొదటి మెట్టు పేరు పూజ, ఎండింగ్ ధ్యానం అంటున్నాం. మనం ఏబిసిడీలు నేర్చుకొని పీజీ చేయాలా వద్దా? అందుకని అది పీజీ చేయడమే ధ్యానం. అలాగా ధ్యానం అంటే ఏంటో పూజ అంటే ఏంటో తెలియాలని మీకు చెప్పాను. అర్థమైందా? లేక ఇంకా వివరించాలా? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? పూజకు ధ్యానానికి తేడా తెలిసింది కదా. ఎస్ సార్. అందుకనే మనం ఏం చేయాలి? పూజ చేయాలన్నా ధ్యానం చేయాలా? ధ్యానం చేయాలి. మనకు మొదటి నుంచి ధ్యానంకి ఇవ్వాలి. ఇవ్వాలి. ఎస్. ఇప్పుడు పూజ అది పూజ అంటే అదే. పూజ అంటే జీరో. జీరో అంటే ఏం జీరో చేయాలంటే మనసు జీరో చేయాలి. మనసు జీరోనే ధ్యానము. పూజ అంటే మనం ఏబిసిడి దిద్దినట్టుగా చేతులతో దిద్దిస్తారు కదా, అలాగా మనం పూజలు అంటే చేతులతో చేసేవి, నోటితో చేసేవి. కానీ మనసును జీరో చేసేది ధ్యానం తప్ప వేరే లేదు. ఇది ఒక్కటే
మనకు ముక్తికి మార్గం. ఆ దారి తప్ప ఇంకొక దారి లేదు. ఏది చేసినా అవి ఫలితాలు పూర్తిగా రావు. ఒక ధ్యానం తప్ప. ధ్యానం ద్వారానే మనం లోనికి వెళ్తాం. ఈ ధ్యానం గురించి చెప్పాలంటే మనం దేటి పట్టుకుంటాం ధ్యానం చేయాలంటే? శ్వాసను పట్టుకుంటున్నాం. అవునా? మనం ధ్యానం చేయాలంటే ఏది పట్టుకోవాలి? శ్వాసను. ఓకే. ఎస్ సార్. అదే శ్వాస అంటే మనకి ఎప్పుడొచ్చింది మనలోకి శ్వాస? మనం పుట్టడంతోనే. పుట్టినప్పుడు ఆ పాప ఏడవకపోతే ఏం చేస్తారు? పుట్టిన వెంటనే పాప ఏడవాలి. ఏడవకపోతే ఏం చేస్తారు? గిల్లుతారు, లేక నీళ్లతో కొడతారు, లేక కాళ్ళు పైకెత్తి తల కిందికి చేసి ఇట్లా కొట్టి చూస్తారు. అప్పుడు ఎందుకు కొడతారు? అలా కొట్టడానికి కారణం ఏంటి? శ్వాస ఆడడానికి. అంటే అంతవరకు శ్వాస లేదు. తల్లి గర్భంలో బొడ్డు ద్వారా వచ్చింది, బొడ్డు కత్తిరించారు, ఇప్పుడు ముక్కుతో రావాలి. అందుకని ఎప్పుడైతే మనం గిల్లామో దానికి ముందు ఇంకా వేరే కథ ఉంది, కానీ అప్పుడే శ్వాస వస్తుంది అని పీల్చుతూ ఏడుస్తాడు. అంటే మొట్టమొదటి శ్వాసనే మన ప్రాణము, మన దైవము. మన జీవితం ఉన్నంత వరకు అది ఉంటుంది. అది వరకే మన అర్థమైంది కదా? ఆ శ్వాసనే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుందని తెలుసుకునేటందుకే ధ్యానము. అది మనలోనికి వెళ్తుంది. ఎంత లోనికి వెళ్తుంది, ఎలా వెళ్తుందని దాన్ని గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. ఈ శ్వాస పరమాత్మ నుంచి మన జీవాత్మలోకి వస్తుంది. మనం ప్రత్యేకంగా పిలవకుండానే దానంతట అదే వస్తుంది, పోతుంది. అందుకనే ఈ ప్రాణమే దైవము. ఆ శ్వాసనే దైవము. ఆ శ్వాస లేకపోతే మనం లేము. అదే ప్రాణం, అదే దైవం, అదే జీవాత్మ. అందుకని మనకు ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా మనకి జన్మలు వస్తున్నాయి. జన్మ ఎందుకు వస్తుంది? మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, చస్తున్నాం. దీని గురించి మీకు ఏమైనా క్లాస్ తెలుసా, చెప్పాలా? చెప్పు మేడం. అనుభవాలు చెప్పండి సార్. అంటే మీరు ధ్యానానికి ముందు మీ గురించి చెప్పండి సార్. ధ్యానానికి ముందు మీరు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత ఎలా ఉన్నారు? ధ్యానానికి ముందు అందరిలాగానే ఉంటాం. మనకి ఏది తెలియదు, ఈ మనసులో ఉంటాం. అంటే ఈ ప్రపంచమే మనం అనుకుంటాం. ఈ ప్రపంచంలో ఇది భౌతికమైనది. ఈ భౌతికంలో ఉండి ప్రపంచం అంటే డబ్బు సంపాదించుకోవాలి, మనం సుఖంగా ఉండాలనే కోరికలు ఉంటాయి. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను బ్రహ్మను, ఆత్మ బ్రహ్మ, నేను దేవుణ్ణి. అలాగే తత్వమసి అంటే మీరు కూడా దేవుళ్ళే. మమాత్మ సర్వభూతాత్మ. మమాత్మ సర్వభూతాత్మ అంటే నేనేదైతే ఉన్నానో అందరిలో అదే ఉంది. అందరూ నేనే, నేనే అందరూ, అంతా ఒక్కటే. ఆ విధంగా తెలిసిన తర్వాత అందరిలో కూడా దైవాన్ని చూస్తాం. అందరినీ నాలాగే చూస్తాను. ఈ ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో ఇవన్నీ తెలుస్తున్నాయి. దీంట్లో ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, కానీ అనుభవాలు ముఖ్యం కాదు, జ్ఞానం రావడమే ముఖ్యం. ఈ జ్ఞానం రావాలంటే మనం ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము, ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనకు సరైన జ్ఞానం వస్తుంది.
ధ్యానం సొంతంగా చేసుకునేది, స్వాధ్యాయం సొంతంగా చేసుకునేది. సత్సంగం అంటే సత్యమైన సంగమం. అంటే మనము సత్య మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా కలిసి సత్యాన్ని తెలుసుకోవడమే సత్సంగము. మీరు అనుభవాలు అంటున్నారా, ఇంకేమని అంటున్నారా? సార్ ధ్యానం వల్ల మీకు కలిగిన లాభాలేంటో చెప్పండి సార్. అనుభవాలైతే పెద్దగా లేవు, అదే నాకు చాలా తక్కువ. మీలో కలిగిన మార్పులు ధ్యానం మీకు ఎలా సహాయపడిందో అది చెప్పండి. అదే మేడం, నేను మేడం కి మార్పులు అంటే ఏంటి వినపడలే. మేడం కు కానీ మీకు కానీ ధ్యానం వల్ల ఎలా మార్పులు జరిగాయి, ఎలా మార్పులు అంటే మీరు అనుభవాలు అంటున్నారా? ఏమన్నా అనుభవాలంటే అన్నారు ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కూడా ఆరోగ్యం ఎలా వచ్చిందో అలా సార్. ఇంకొకటి అంటే అనారోగ్యాలు లేవు నాకు చిన్నప్పటి నుంచి కూడా, కానీ అందుకే ఏం చెప్పలేకపోతున్నా. అయితే ఒకసారి మాత్రం ధ్యానంలో, ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినవి ఎక్కడైనా, అయితే మహాలయ అమావాస్య, పెద్ద అమావాస్య అంటారు కదా, ఆ రోజున తెల్లవారుజాము 4 గంటలకు కూర్చున్నా. ఓ 2-2.5 గంటలు కావచ్చు, టైం అయితే తెలియదు. కానీ అప్పుడు సడన్గా నా గుండెలో ఒక పార్ట్ ముందరికి జరిగి వచ్చినట్టు అనిపించింది. ఏంటి శరీరం అదురుతుందా, కండరాలు అదురుతున్నాయా అనుకున్నా, కానీ కండరాలు కాదు, ఒక పార్టే ముందరికి కదిలింది. మళ్ళీ కొద్దిసేపటికి అది వెనక్కిపోయింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇంకొక పార్ట్ బయటికి కదిలింది, ముందరికి కదిలింది. ఇట్లా ముందరికి వచ్చేసినట్టు అయిపోయింది. కొద్దిసేపటికి మళ్ళీ యథాస్థానంలోకి పోయింది. ఎందుకు కదులుతుందబ్బా అనుకున్నా. నాకు మెడికల్ ప్రాక్టీస్ కాబట్టి ఇది పాటు ముందరికి కదులుతుంది కానీ అదిరిపాటు కాదని అర్థమైంది. అదిరిపాటు అంటే మనం కండరాలు అదిరినాయి అంటాం కదా, కదులుతాయి కదా, కన్ను అదిరింది, భుజం అదిరింది అని. అలా కాదు, ఒక పార్ట్ ముందరికి కదిలింది, వెనక్కిపోయింది. అలా అయిన తర్వాత కొద్దిసేపటికే పెద్ద అలా సముద్ర పలలాగా వచ్చింది. అది దాదాపు ఓ తాటి చెట్టు కంటే ఎక్కువ ఉంటుంది. దాంట్లో నుంచి చెత్త, ముళ్ళ కంపలు, మురికి నీరు అదంతా వచ్చి పైన పడుతుంది. నా ఒళ్ళంతా జలధరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పైనుంచి తెల్లటి నీళ్ళు వచ్చినాయి, స్వచ్ఛమైన నీరు వచ్చింది. అంతసేపు జలధరించిన నేను శరీరం అంతా కంపించింది. కానీ ఆ చల్లటి నీళ్ళు వచ్చిన తర్వాత, తెల్లటి నీళ్ళు వచ్చిన తర్వాత నేను కామకైపోయినా. అప్పుడు నాకు బయటి స్పృహ వచ్చింది. ఆ స్పృహ వచ్చిన తర్వాత అన్నీ వినిపిస్తున్నాయి, కానీ నాలో ఏది ఒక్క ఆలోచన కూడా లేదు. ఆలోచన లేని స్థితిలో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ప్రతిదీ వినిపిస్తుంది బయట నుంచి. ఒక దిక్కు కుక్కల అరుపులు, ఒక దిక్కు కూరగాయలు అమ్మేవాళ్ళు, ఒక దిక్కు కొళాయి దగ్గర నీళ్లు తెచ్చుకునే ఆడవాళ్ళ మాటలు, ఇలా ప్రతి మాట అన్నీ ఒక్కటేసారి వినిపిస్తున్నాయి. దేని వెంట నా మనసు పోలేదు. ఆ కొద్దిసేపటి తర్వాత మేడం వచ్చి నన్ను, ఇంకా ఎంతసేపు కూర్చుంటావులే అన్నది. అప్పుడు సడన్గా నేను స్పృహలోకి వచ్చా. అలా ఒక ఎక్స్పీరియన్స్. అయితే రోగాల గురించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఎప్పుడు అవేం లేవు. ఆ క్లాస్ వద్దంట. ఇంకేమన్నా మరి మీరు అనుభవాలు చెప్పంటే ఒకసారి ఏది ఎక్కడ పోయినాము, అక్కడ ఒట్టోర్ల పిలిచిపోయాను చూడు, కదలివనం. ఒకసారి కదలివనం పోయాము. కదలివనం పోయేప్పుడు ఒట్టోర్లపల్లి దగ్గర నుంచి కిందికి దిగి నడిచిపోవాలి. అక్కడ కింద అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. అక్క మహాదేవి గుహలకు మేము కడతాల నుంచి దామోదర రెడ్డి మహాస్వామి ఉన్నాడు, దామోదర మహాస్వామి, ఆయన, రాజ్యలక్ష్మి మేడం అని. ఇక్కడ నుంచి ఓంకారం నుంచి 10 మందిని, కడతాల నుంచి వాళ్ళిద్దరు వచ్చారు. అందరం కలిసి
ఈ కరడివనానికి వెళ్ళాలని ప్రయత్నంలో ఇక్కడ ఒటోరపల్లి నుంచి కిందికి దిగుతుంటే అక్క మహాదేవి గుహలు వచ్చినాయి. అక్క మహాదేవి గుహల కాడికి నడిచిన తర్వాత మా మిసెస్ నడవలేకపోయింది. కాలినడక కాబట్టి ఆమెకు ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందిలో ఆమెను అక్కడనే అక్క మహాదేవి గుహల కాడనే ఇడిచిపెట్టి మేమంతా వెళ్ళిపోయాం. అక్కడ ఒక అమ్మ ఉంది, ఆమె కర్ణాటక నుంచి వచ్చిందంట. ఆమె ఒక్కతే ఉంటుంది అక్కడ. ఆమె స్వామి శివ నేను అమ్మని చూసుకుంటా కానీ మీరు వెళ్ళండి, మీరేం ఫికర్ చేయకండి, ఆలోచించకండి అని చెప్పి ఆమె చెప్పింది. మేమంతా అక్కడనే ఇడిచిపెట్టి మేము వెళ్ళాం. ఆ వెళ్ళిన వాళ్ళం మేము వెళ్తుంటే అక్కడ ఒక పుట్టి మీద వెళ్ళాలి. పుట్టి అంటే నీళ్ళలో అవతలికి బుట్టలాగా ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళాం. ఆ వెళ్తూ వెళ్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్న తర్వాత కిందికి దిగుతుంటే 2 కుక్కలు వచ్చాయి. ఆ కుక్కలు మా మీదకి ఎగురుతున్నాయి. ఏంటబ్బా ఇట్లా ఎగురుతున్నాయి ఇవి కరుస్తావా ఏమని మేము భయపడుతున్నాం. కానీ అవి ఏం కరువో, మీరు దిగండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. మేము దిగినాం. అక్కడ ఒక గుడిసె ఉంది. వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో మాకు టీ ఇంత పలహారం ఇచ్చారు. ఆ పలహారాలు తిన్న తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఏంటి మేము డబ్బులకు అమ్మటం లేదు, మాకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది పడకుండా మేము ఆహారాన్ని పంచుతున్నామని చెప్పారు. ఏమన్నా ఇష్టం ఉంటే కొంత చందా లాగియమన్నారు. మేము అక్కడ ఇచ్చాం. ఇచ్చి పైకి కదలివనానికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఆ 2 కుక్కలు మా వెంటనే వచ్చాయి. మేము అక్కడ 4 గంటలకి బయలుదేరితే అక్కడికి పోయే వరకు రాత్రి 8 అయింది. పోయేటప్పుడు వాళ్ళు కర్రలు మాకు చేతికి ఇచ్చారు, ఎదురు కర్రల్లాగా. ఎందుకంటే మీరు వెళ్తుంటే ఇదంతా అడవి, దట్టమైన అడవి. ఈ ఫారెస్ట్లో పులులు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీరు అంత కొండపైకి ఎక్కేటప్పుడు మీ చేతిలో ఆసరాగా ఉండాలని ఆ వెదురు ఆ కర్రలు ఇచ్చారు. ఆ కర్రలు తీసుకొని మేము పైకి వెళ్ళాం. ఆ వెళ్తుంటే కుక్కలు మా వెంటనే వచ్చాయి, ఆ 2 కుక్కలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అక్కడ ధ్యానం చేసుకొని పడుకున్నాం. పడుకున్నప్పుడు ఆ కుక్కలు మా దగ్గరనే పడుకున్నాయి, కాళ్ళ దగ్గర. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత మేము మొహాలు కట్టుకుంటుంటే ఆ కుక్కలు ఎక్కడ పోయావో మాకు తెలియదు. రిటర్న్ వస్తున్నాం. హలో సార్ చెప్పండి సార్. అలా మేము కిందికి దిగొచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ అక్కమాదేవి గొల్లకాడికి పోయి మా మిసెస్ని తోలుకొని ఈ చిండిపెంటకు వచ్చి అక్కడి నుంచి అచ్చంపేటకు వచ్చినాం. అయితే అక్కడ ఆ అక్కమాదేవి గొల్ల దగ్గర చాలా ధ్యానం చేసుకుంటే ఎంత ప్రశాంతత అంటే చాలా ప్రశాంతత ఉంది. మనం మొత్తం కూడా ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయినాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం ధ్యానంలో. ఆ తర్వాత మేము ఇక్కడికి అచ్చంపేటకు వచ్చేసాం. ఓంకారానికి వచ్చి ఆ ఓంకారం నుంచి వాళ్ళు కడతాలకు వెళ్ళిపోయారు. మేము అక్కడ ఉన్నాం. ఇలా చిన్న చిన్న అనుభవాలే తప్ప పెద్దవి అయితే కనపడలే. ఇంకొకసారి ఏంటంటే ఓంకారంలో 4 పక్కల రోడ్డులాగా ఈ పిరమిడ్ల చుట్టూ రౌండ్గా రోడ్డులాగా ఉంటుంది. అక్కడ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే వాకింగ్ చేస్తున్నా, తిరగడం అంటే వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేస్తుంటే కొంత ఒకసారి మధ్యలోకి వచ్చి ఆగిపోయా. ఏంటి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చాను, నేను ఏ లోకం నుంచి వచ్చాను, ఇక్కడ తిరుగుతున్నాను ఎందుకు అని అనుకుంటున్నా. ఇక్కడ చూస్తూ నేను అది మేము ఉండే చోటు అని మర్చిపోయా. ఏదో లోకానికి వెళ్ళినట్టు, వేరే లోకానికి వెళ్ళినట్టు ఫీల్ అయినా. ఇక్కడ చూసి ఇది వేరే లోకం అనుకున్నాను. మళ్ళీ కొంతసేపటికి చూసి అరే నేనున్న ప్లేసే కదా, నేను ఎందుకు ఇలా అనుకున్నాను, ఏమైందని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకేం లేదు. మరి ఇంకా నావైతే అనుభవాలు అయితే పెద్దగా లేవు. ఇక మరి క్లాస్ ఏమైనా చెప్పమంటే చెప్తా, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. ఫ్రెండ్స్ ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్ని. మేడం గారిని కూడా మాట్లాడమనండి లావణ్య గారు. సరే మాట్లాడిపిచ్చిన తర్వాత
మేడం అయితే పాటలు చాలా బాగా పాడుతుంది. ఓహో. హలో చెప్పండి. మేడం వినిపిస్తుంది. నా పేరు భాగ్యలక్ష్మి. ఓకే. మేము 2015లో 14లో ధ్యానంలోకి వచ్చాము. మరి మాకు అక్కడ మాది అచ్చంపేటకు దగ్గర ఓంకారేశ్వరం 12 కిలోమీటర్లు ఉంటది. అక్కడికి వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మేడం వాళ్ళు కూడా రోజు ఏదో ఒకటి క్లాస్ చెప్తుంటారు. ఇంకా అనుభవాలు అని అంటే మాకు మనసు ప్రశాంతంగా ఉంటది. మేము ఒక జబ్బు ఉందని కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయని కానీ కొంతమంది ధ్యానంలోకి వస్తారు. మేము ఏది లేదు, ధ్యానం చేసుకోవాలి, ఖాళీ ధ్యానం చేసుకోవాలని వెళ్ళాము. ఇంకా మాకు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఏ అడ్డంకు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బాగుంటుంది. సరే, అందాక ఒక పాట పాడతా, తర్వాత సార్ క్లాస్. హలో, పాడండి. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా. ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. సహజ శ్వాసధారతో మనసుధార కలియగా, సహజ శ్వాసధారతో మనసుధార కలియగా. మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా, మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని. అనుభవాల సారంలో ఆత్మజ్ఞానమొందగా, అనుభవాల సారంలో ఆత్మజ్ఞానమొందగా. ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. బ్రహ్మమంటే నేనే అని, నేనే ఆ బ్రహ్మమని, బ్రహ్మమంటే నేనే అని, నేనే ఆ బ్రహ్మమని. నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశింపగా, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశింపగా. ఎంత హాయి, ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. ఎంత హాయి ఈ ధ్యానం, ఈ ధ్యానం. బాగుంది మేడం, చాలా బాగుంది. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ పాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా.
కళ్ళు రెండు మూసివేసి తలపులన్నీ తరిమి వేసి, కళ్ళు రెండు మూసివేసి తలపులన్నీ తరిమి వేసి, శ్వాస మీదే ధ్యాస ఉంచిన యోగివయ్యే యోగముచ్చును. శ్వాస మీదే ధ్యాస ఉంచిన యోగివయ్యే యోగముచ్చును. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా. తప్పులను మరి ఒప్పు చేసి కర్మలను మరి కాల్చివేసి, తప్పులను మరి ఒప్పు చేసి కర్మలను మరి కాల్చివేసి, శ్వాస మీదే ధ్యాస ఉంచిన యోగివయ్యే యోగముచ్చును. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధ్యాన ధనమే చెంతనుండగా ఇష్ట దైవమే చెంత చేరగా, ధ్యాన ధనమే చెంతనుండగా ఇష్ట దైవమే చెంత చేరగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా. మంత్ర జపముల మాటే లేదు, భక్తి భజనల ఊటే లేదు. మంత్ర జపముల మాటే లేదు, భక్తి భజనల ఊటే లేదు. శ్వాస మీదే ధ్యాస ఉంచిన స్వర్గమే నిన్ను వెదకిరాగా, శ్వాస మీదే ధ్యాస ఉంచిన స్వర్గమే నిన్ను వెదకిరాగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా. ధ్యాన ధ్యాసలో ఉండు వారికి మందులేవి ఉండబోవని, ధ్యాన ధ్యాసలో ఉండు వారికి మందులేవి ఉండబోవని, పిరమిడ్ మాస్టర్లంతా చేరి ధ్యాన జగతును చేయసాగగా, పిరమిడ్ మాస్టర్లంతా చేరి ధ్యాన జగతును చేయసాగగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా. నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. బాగున్నాయి మేడం, పాటలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? ప్రశ్నలు అడగాలంటే అడగండి. అడగండి. గాయత్రి గారు వినపడదు, ఇది పెట్టుకుంటున్నాను. ఇది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ సార్. నమస్తే అండి. చెప్పండి మేడం. గాయత్రి, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ లోకి వస్తారు కదా, అవును అది తగ్గుతాయి. అవును. పగలు పనుల్లో ఉన్నప్పుడు ధ్యానం లేదు,
ప్రాసెస్ ఏమైనా నడుస్తుంటుందా శరీరంలో? అది ఇక్కడ పెట్టుకోరాదు మేడం. ఇప్పుడు ధ్యానంలో కూర్చునేటప్పుడు మెడిటేషన్ లో మనకు ప్రాసెస్ నడుస్తుంటది హెల్త్ ప్రాబ్లం మీద. అది మనం మామూలుగా ధ్యానంలో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకుంటుండగా ఆ ప్రాబ్లమ్స్ అనేది ఓష్లో ఉన్నప్పుడే ప్రాసెస్ నడుస్తుంటుందా? నడుస్తుంది. ధ్యానంలో ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఆ ధ్యానంలో మన శ్వాస ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈ ప్రాణశక్తి మన ముక్కు ద్వారా కాకుండా బ్రహ్మరంధ్రం ద్వారా నడుస్తుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా నడిచే ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఈ కుండలిని మేల్కొల్పుతుంది. షట్చక్రాలను మొత్తం దాంట్లో ఈ నిండిపోతుంది. ఈ శ్వాస ద్వారా మనకు వచ్చిన ఎనర్జీ మొత్తం కూడా మన షట్చక్రాలలో నిండిపోతుంది. షట్చక్రాలు అంటే వేరే ఏటివో కావు, చక్రాలు ఉండవు అక్కడ, మనలో ఉండే గ్లాండ్సే. ఈ సైన్స్ లో గ్రంథులు అంటారు. అంటే గ్రంథి అని అంటే కనపడేది. అంటే ఈ ప్రపంచం మొత్తం ఎలా నడుస్తుంది అంటే ఈ కనపడే ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక కనపడని శక్తి నడిపిస్తుంది. అది తెలియాలి ఫస్ట్. ఈ కనపడని శక్తి దాన్ని క్లియర్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు వెలుతురు కావాలంటే ఒక లైట్ వేసుకుంటున్నాం, గాలి కావాలంటే ఒక ఫ్యాన్ పెట్టుకుంటున్నాం, మరి ఇతర ఉపకరణాలు కూడా ఎన్నిటినో ఉపయోగిస్తున్నాం. కానీ ఆ ఒక్క ఉపకరణం అక్కడ ఉంటే ఏ ఉపయోగం ఉండదు, అదేం పని చేయదు. దాంట్లో కనపడని కరెంటు వస్తేనే అది పనిచేస్తుంది, లేకుంటే లేదు. అలాగే మన కనపడే ఈ శరీరాన్ని కనపడని ప్రాణశక్తి నడిపిస్తుంది, ఆత్మ నడిపిస్తుంది. ఈ ఆత్మ కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు 5 నెలల తర్వాత ప్రవేశిస్తుంది. 5 నెలల తర్వాత ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. అందుకని ఈ ధ్యానం చేస్తుంటే ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మనలో ఎప్పుడైతే ప్రాణశక్తి లోపలికి వెళ్తుందో, ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్తుందో, ఆ ఎనర్జీ మొత్తం ఆ ఎనర్జీ దానంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. తేడా ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్తే దీంట్లో కోశాలని ఉంటాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం అని. అది విన్నారా మీరు? మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని. ఈ డాక్టర్లు మందులు ఇవ్వాలంటే ఒక అన్నమయ కోశానికే ఇవ్వగలుగుతారు. అన్నమయ కోశం అంటే కండరాలు, చర్మము ఇవి. ప్రాణమయ కోశం అంటే నర్వస్ సిస్టమ్ అంటే నరాలు. ఈ రోగాలు వస్తే కండరాలకి చర్మానికే వస్తాయి, బ్యాక్టీరియా అవి ఇవి వస్తాయి. అందుకని దాన్ని మాత్రం కంట్రోల్ చేస్తారు, ఈ బ్యాక్టీరియాలను వాటిని. కానీ నర్వస్ సిస్టంలో వచ్చే జబ్బులను వాళ్ళు తగ్గించరు. ఈ నర్వస్ సిస్టంలో జబ్బులు ఎలా వస్తుంటాయంటే మన కర్మలను బట్టి మన శరీరంలో బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే ఈ కర్మలు పోయిన జన్మలో చేసినాయి, ఇప్పటికి కావాలి. అక్కడ ఆ బ్లాక్స్ తొలగాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మనకు విశ్వశక్తి ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోతుకి వెళ్తుందో అన్ని నరాల సిస్టాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ కిందికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ ఏరియాలో ఉన్న నరాలు సరి అవుతావో అప్పుడే మనకి ఆ రోగం తగ్గిపోతుంది. అయితే ఆ బ్లాక్స్ తొలగేటప్పుడు కూడా మనకు బాధలు ఎక్కువవుతాయి, బాధలు ఎక్కువై తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక మురికి కాలువ ఉంది, దాన్ని క్లీన్ చేయాలంటే నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసినప్పుడు ఆ వాసన ఇంకా పెరిగిపోతుంది, తర్వాత క్లీన్ అవుతుంది. అలా మన జబ్బులు కూడా ఎక్కువైనట్టు అనిపించచ్చు, ఎక్కువైపోయి కూడా తక్కువ అవుతాయి, పూర్తిగా ఏం లేకుండా పోతాయి అన్నట్టు. అది మేడం దానికి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరన్నా డౌట్స్? ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? డౌట్స్ ఉంటే అడగండి. సార్ని చెప్పండి లావణ్య గారు, ఆయన కంటిన్యూ చేయమనండి. టైం అవుతుంది కదా, మినిట్స్ ఉంది. అదే ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారా సార్ని ప్రశ్నలు? జీ పద్మ ఉప్పల్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా మీరు? ఎవరైనా అడగొచ్చు,
అడిగే వాళ్ళకి సమాధానం చెప్తుంటాం. అందరూ కొత్త వాళ్ళు మేడం అందరూ. అవును సార్, అందరు కొత్త వాళ్ళు. ప్రశ్న లేదండి. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి అని కూడా మాకు తెలియదు. తెలియదు. అయితే మనకు పునర్జన్మ కారణం చెప్తా వినండి. అయితే చెప్పండి సార్. పునర్జన్మ రావడానికి కారణం ఏంటి? ఎందుకొరకు వస్తుంది మనకు మళ్ళీ జన్మ? అసలు ఈ జన్మ అంటే ఎందుకు వచ్చింది మనకి? ఈ జన్మ వృత్తాంతం చెప్పాలంటే చాలా పెద్ద కథనే అవుతుంది, కానీ చిన్నగా చెప్పేస్తా. ఈ జన్మ కారణం ఏంటంటే ఆత్మ తన చైతన్య పరిణామ క్రమంలో, అంటే తన డెవలప్మెంట్ కోసం మొట్టమొదట ఈ శిలలోకి వచ్చింది. ఈ శిలలు అంటే ఖనిజ సంపద అంటాం. ఖనిజ సంపదలో నుంచి వృక్ష సంపదలోకి వచ్చింది, ఆ తర్వాత జంతు సంపదలోకి వచ్చింది, ఆ తర్వాత మనిషిగా మారింది. అవన్నీ త్వరగా అయినాయి, కానీ మనిషి జన్మ మాత్రం మనసుతో కూడుకున్నది, అంటే ఆశలతో కూడుకున్నది. అవన్నీ కూడా సక్రమమైన జీవనం చేస్తున్నాయి. జంతుజాలాలు కానీ వృక్షాలు కానీ ఏది ఆశించవు, అన్ని ఫలాలను అందరికీ ఇస్తున్నాయి. ఒక మనిషి మాత్రమే తను కూడబెట్టుకుంటున్నాడు, ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నాడు. ఇది మనసు నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఆశ ఏర్పడ్డదో, కోరిక ఏర్పడ్డదో, దాని ద్వారా మళ్ళీ అది కర్మఫలం కిందికి మారుతుంది. ఆ పనులు చేసిన పనులన్నీ కర్మలు అంటాం. ఆ కర్మల ద్వారా కర్మఫలం అంటుకొని మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మ ఎలా వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఆనల్లూరు సినిమా చూశారా? చూసాం సార్. ఆనల్లూరు సినిమా గురించి ఒక్క విషయం చెప్తా. అక్కడ ఆనల్లూరు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చనిపోయాడు. ఆయన భార్య అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆత్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావే అని అడుగుతాడు. అప్పుడు ఏంటంటే ఆమె నుంచి రెస్పాన్స్ లేదు, ఆమె ఏం మాట్లాడదు, వినదు. ఎందుకంటే ఆత్మ యొక్క మాటలు ఆమెకు వినపడకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ మాటల ఫ్రీక్వెన్సీ వేరు, మనుషుల ఫ్రీక్వెన్సీ వేరు. ఫ్రీక్వెన్సీ అందదు. ఇప్పుడు మన ఇంట్లోనే మన టీవీ ఉంది, దాంట్లో మనకు ఈటీవీ, జీటీవీ, మా టీవీ అన్ని టీవీలు వస్తాయి, కానీ ఆ కార్యక్రమాలన్నీ ఆ పక్కనే గాలిలో కలిసి ఉన్నా కానీ ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనం దానికి అందిస్తామో, కలుపుతామో, ఆ ఫ్రీక్వెన్సీలో అదే ఛానల్ వస్తుంది. ప్రతి ఛానల్కు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని బట్టి ఆ ఛానళ్ళు పనిచేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ ఉంటేనే వస్తుంది, వేరే ఫ్రీక్వెన్సీ రాదు. ఒక ఛానల్ పెడితే ఇంకో ఛానల్ రాదు. అలాగే ఈ ఆత్మ ఫ్రీక్వెన్సీ వేరు, మనిషి యొక్క ఫ్రీక్వెన్సీ వేరు. కాబట్టి అక్కడ ఆత్మ మాట్లాడితే ఈయనకి వినపడదు, ఈమెకి వినపడదు, అస్సలే వినపడదు. అందుకని ఆమె అట్లే ఏడుస్తుంటుంది. ఆమె ఏడుస్తుంటే ఈయనకి యాస్తకు వచ్చి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పోయి కొడుకులను వెతికి, కొడుకులను ఎందుకురా మీ అమ్మ ఏడుస్తుంది అని అడుగుతుంది. కానీ అక్కడ కొడుకులు కూడా ఏడుస్తున్నారు. ఆయనకు అర్థం కాలేదు. అందరినీ అడిగి బేజారు వస్తుంది. అప్పటి వరకు ఏం చేస్తారంటే ఇక్కడున్న శవాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఆత్మ పరేషాన్లో పడుతుంది. ఇప్పుడు నేను ఎవరిని, ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలనేది అర్థం కాదు. అర్థం కాకపోతే ఒక 2 ఆత్మలు వచ్చి దీన్ని ఆత్మలోకానికి తీసుకుపోతాయి. ఇది ఇప్పుడు జరిగే క్రియ. కానీ మనకి ఇది కథల రూపంలో చెప్పారు. కథల రూపంలో ఏం చెప్పారంటే ఆ ప్రాణాన్ని యమధర్మరాజు యమకింకర్లను బట్టి పంపి ఆ 2 కింకర్లు ఆ ఆత్మను తీసుకెళ్తుంది. అది తీసుకెళ్లి యమలోకానికి తీసుకెళ్ళిన తర్వాత యమధర్మరాజు ఏం చేస్తాడంటే చిత్రగుప్తుని చెప్తాడు. చిత్రగుప్త, ఈ పాపి యొక్క చేసిన పాపాలు ఏంటో చెప్పు అంటాడు. చిటా విప్పం అంటాడు. ఆ తర్వాత వాళ్ళకి దండన విధించేది అవన్నీ వేరే, మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ చిత్రగుప్తుడు అంటే ఏంటో తెలుసుకోవాలని నేను ఈ విషయం చెప్తా. చిత్రగుప్తుడు అంటే మీకు ఏమైనా తెలుసా? యమధర్మరాజు దగ్గర ఉంటాడు. ఉంటారు. అన్ని మన పాపాల చిట్టా అన్ని రాస్తుంటారు. పాపం పుణ్యం ఏది చేసినా అక్కడ రాస్తూ ఉంటారు. అయితే ఆ చిత్రగుప్తుని గురించి ఒక విషయం చెప్తా మీకు. చిత్రగుప్తునిలో చిత్రము అంటే ఏంటి? చిత్రం అంటే ఒక మ్యాటర్, ఒక ఫిగర్. అవునా? ఎస్ సార్. గుప్తము అంటే రహస్యము. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. అంటే చిత్రగుప్తుడు అంటే మన మ్యాటర్ రహస్యంగా దాచిపెట్టబడిన మ్యాటరు, పాపాల చిట రహస్యంగా ఉంది అని అర్థం.
అది ఎక్కడో లేదు, మన సబ్ కాన్షియస్ మెదడులోనే ఉంది, మనకే తెలుసు అది. ఇంకొకటి సర్వర్ అంటాం మనం, పైన ఉన్నది. ఆ సర్వర్లో ఒకటి ఉంటుంది, మన దగ్గర ఒకటి ఉంటుంది. మనం చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏదైనా కానీ ఎవరికి తెలియకుండా, తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ భార్యకు కానీ పిల్లలకు కానీ ఎవరికి తెలియకుండా తనలోనే దాచిపెట్టుకుంటారు తప్పులను కొన్నిటిని, ఎవరికి చెప్పలేరు. చనిపోయిన తర్వాత వాటిని చూసుకోమని ఈ రెండు ఆత్మలు ఒక ఆకాశిక రికార్డ్స్ అని పైన ఉంటాయి ఆకాశంలో, నువ్వు పోయి చూసుకొని ఆయన నీ తప్పులు ఏంటో అని చెప్తాయి. చెప్పిన తర్వాత ఆ ఆత్మ తన తప్పులను చూసుకుంటుంది. చూసి నేను ఇన్ని పాపాలు చేశానా, ఇన్ని తప్పులా, ఎందుకు చేశానని ఆలోచిస్తుంది. ఆ తర్వాత వచ్చి ఇతల ఈ రెండు ఆత్మలకు చెప్తుంది, అవును చూసుకున్నా అంటది. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. అంటే ఈ రెండు ఆత్మలు కూడా నువ్వు ఏ శరీరంతో చేశావు అంటే మానవ శరీరం, మళ్ళీ పోయి మానవ శరీరం ఎక్కి ఆ కర్మలు తీర్చుకొని రా. అంటే ఆ కర్మలు దగ్ధం కావాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ జన్మ ఎత్తాలి. మళ్ళీ జన్మ ఎత్తాలి అంటే మొత్తం కర్మలు ఒకటేసారి కాల్ చేసుకోవాలంటే కష్టాలతో కూడిన జీవనాన్ని తెచ్చుకోవాలి. లేదు అన్ని భరించలేను అంటే కొన్ని కర్మలు, ఆ కర్మల్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి, పుణ్యాలు పాపాలవి, ఈ రెండింటిని తీర్చుకోవాలని ఎన్నుకొచ్చుకుంటాడు. పుణ్యాలు అవన్నీ భోగాలుగా మారతాయి, పాపాలన్నీ రోగాలుగా మారతాయి. పుణ్యాలు అనుభవించాలంటే స్వర్గ సుఖాలు వస్తాయి, డబ్బు అవన్నీ ఉంటాయి, హంగు ఆర్భాటం. మరి పాపాలు అనుభవించాలంటే దాంట్లో రోగాలు కూడా వస్తాయి. ఈ రెండింటిని అనుభవించడానికి జన్మ తీసుకోవాలి. జన్మ తీసుకోవాలంటే ఎక్కడ పుట్టాలి, ఎవరి కడుపున పుట్టాలి, అది సెలెక్షన్ చేసుకోవాలి. అది సెలెక్షన్ చేసుకోవాలంటే ఆ తల్లి అంటే వాటితో పాటు అతను తీసుకొచ్చుకున్న ఇంకా కొన్ని ఉంటాయి. ఏ తల్లి కడుపులో పుట్టాలి, చిన్నవాడిని పుట్టాలా, పెద్దవాడిగా పుట్టాలా, ఆడపిల్ల అయి పుట్టాలా, మగపిల్లాడిగా పుట్టాలా, చెవుడై పుట్టాలా, గుడ్డై పుట్టాలా, కాళ్ళు వంకరలై పుట్టాలా, ఇలా తన పాపాలు అనుభవించడానికి తగిన శరీరాన్ని ఎన్నుకుంటాడు. అలా ఎన్నుకునేటప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా కొన్ని రోగాలను కూడా అనుభవించడానికి సిద్ధపడి అతను అనుభవించాలనుకున్న జీన్స్ ఉన్న తల్లి గర్భాన్ని ఎన్నుకుంటాడు. ఆ తల్లి గర్భం ఎన్నుకున్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఒక పిండం తయారై 5 నెలల తరువాత అతను ఆత్మ ప్రవేశం జరగాలి. అంటే అది ఇల్లు. ఆ ఇల్లు కావాలంటే మనం ఏం చేస్తాం, ఒక ప్లానర్తో ఇంటి ప్లాన్ గీయించుకొని ఒక మేస్త్రికి ఇచ్చి అతనికి అయ్యా నాకు ఇల్లు ఇలా కట్టాలి అంటే సరంజామా సరుకులన్నీ నాకు ఇవి కావాలి సార్ అంటే అన్ని సమకూరుస్తారు. ఆ తర్వాత అక్కడ ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అందరూ కూడా వచ్చి అంతా పనిచేసి ఇంటిని కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం కావాలి, అంతవరకు కాదు. అలా ఎప్పుడైతే 5 నెలలు అయితే అన్ని అవయవాలు ఏర్పడ్డావో ఆ తర్వాత గృహప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ వచ్చి దాంట్లో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన ఆత్మ తల్లి కడుపులో ఉంటూ బయటికి అంటే డెలివరీ అయినప్పుడు అప్పటి వరకు తన జ్ఞాపకాలన్నీ అలాగే ఉంటాయి, మనసులో ఉంటాయి, దాన్ని సరి చేసుకోవడానికే వచ్చినా అని. కానీ బయటపడిన తర్వాత ఎప్పుడైతే ఈ భౌతికంగా శ్వాస తీసుకుంటాడో ఒక 40 రోజుల వరకు ఆ జ్ఞాపకాలు ఉండి తల్లి లాలనలో తల్లి పాలిస్తూ అతనికి ఇబ్బంది కలగకుండా ఆ పాపకు అన్ని సపర్యలు చేస్తూ ఉంటే తల్లి యొక్క మమత అనురాగాల్లో పడిపోతాడు. అందుకని ఎప్పుడు తల్లి కావాలని ఏదైనా అవసరం ఉంటే ఏడవడం మొదలు పెడతాడు. ఏడ్చినప్పుడు తల్లి వచ్చి అతను సరి చేస్తుంది, ఆ అవసరాలు తీరుస్తుంది. ఆ తర్వాత ఆ పాప ఏం చేస్తుంది, అలా పెరిగి పెద్దగా అవుతుంటే తల్లి చేతితో అందరిని పరిచయం చేస్తుంది. ఈయన మీ డాడీ, ఈయన మీ అన్న, ఈయన మీ అక్క అని. అలా ఆ తర్వాత ఇంటి వాళ్ళు, తర్వాత బయటి వాళ్ళు, ఆ పక్క ఇంటి పిల్లలు వాళ్ళంతా ఆడుకోవడం, వాళ్ళతో పరిచయాలు. ఆ తర్వాత స్కూల్ పిల్లలు, టీచరు వీళ్ళంతా పరిచయాలు.
భౌతికం అంటే మనకు కనిపించేవి, మనసు ద్వారా చేసేవి. ఈ మనసు సంబంధించినవి. అంతకుముందు పూర్వజన్మల ఏవైతే కర్మలు ఉన్నావో వాటిని తొలగించుకోవాలంటే లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. అవి బయటికి లేవు, అందుకని తెలియదు. మనం బయట ఈ జన్మ కారణమే, ఈ జన్మలో తెలుస్తాయి. ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అని ఈ జన్మవి మాత్రమే మనం భౌతికంగా చూసినవి కనిపిస్తాయి. ఇదే నిజం అనుకుంటున్నాం. కానీ లోన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి, అవి తెలియవు. ఇవి ఎప్పుడు బయటికి వెళ్తాయంటే తన కర్మలకు సంబంధించి అక్కడ ఏదైనా జరిగినప్పుడు కానీ, ఇక్కడ ప్రసంగాలు విన్నప్పుడు కానీ అతను అక్కడ అడిక్ట్ అవుతాడు, దాన్ని ఇష్టపడతాడు. అది ఇష్టపడి ఆ సాధనలు నేర్చుకుంటాడు. ఆ సాధనలో పూర్వజన్మ జ్ఞానం అంటే అప్పుడు చేసిన కర్మలు అవన్నీ కూడా వస్తుంటాయి, తెలుస్తుంటాయి. ధ్యానం ద్వారా అవి తెలుసుకున్న తర్వాత వాటిని పోగొట్టుకోవడానికి ఈ రోగాలను, బాధలను అన్ని పోగొట్టుకొని అతడు జన్మ విముక్తుడు అవుతాడు. ఇక్కడ మనం ముక్తి కావాలి. ఇంకా ముక్తి కావాలంటే, ముక్తి అంటే విడుదల అంటే శరీరం మళ్ళీ పుట్టకూడదు అనే దాన్ని విడుదల, శరీరం నుంచి విడుదల కావడం. శరీరం నుంచి విడుదల అంటే మళ్ళీ శరీరం రాకూడదు అనేది. అలాగే అలాగే ఒక పదం ఉంది, ముక్తి మోక్షం అంటాం. ఇంకొకటి ముక్తి అంటాం, మోక్షం అంటాం. మోక్షం అంటే ఏంటంటే మోహాన్ని క్షయం చేయడమే. అంటే మోహాన్ని క్షయం అంటే, మోహం అంటే కోరికలు, ఈ కోరికలను క్షయం చేయడమే మోక్షం. అందుకని ఆ కోరికలను వదులుకోవడానికే మనం వచ్చాము. కోరికలు వదులుకోవాలంటే ఏం చేయాలి? మనకు జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ద్వారానే మనకు బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిన ఈ ఎనర్జీ మనకు జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ మానవ జన్మ వచ్చిన వాళ్ళంతా వేల జన్మలు ఎత్తుతుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు తమో గుణం, రజో గుణాలు, సాత్విక గుణాలు ఉంటాయి. తమో గుణంలో 100 జన్మలు, రజోగుణంలో 100 జన్మలు, సత్వగుణంలో 100 జన్మలు. అది నిర్గుణంగా మారిన తర్వాతనే, అంటే గుణం లేకుండా అంటే ఈ కోరికలు లేకుండా అయినప్పుడే మోక్షం అంటే మోహాన్ని క్షయం చేయడం. అప్పుడే సాధ్యమవుతుంది, అంతవరకు సాధ్యం కాదు. అందుకనే మనం పునర్జన్మలు ఎత్తుతుంటాం. ఎందుకంటే పునర్జన్మల సిద్ధాంతం తెలియాలని నేను ఇలా చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం చాలా బాగా వివరించారు పూర్వజన్మ గురించి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం 10 మందికి చెప్తాం మేడం. మనం వచ్చింది భూమి మీదకి, అందుకే ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగించాలి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా డౌట్ అంటే సార్ అడగచ్చు. సార్ నాకు ఒక డౌట్ సార్. అడగండి అమ్మా. సార్ మీరు ఖనిజ జన్మ, తర్వాత వృక్ష జన్మ, తర్వాత జంతు జన్మ, తర్వాత మానవ జన్మ అన్నారు కదా? అవును. అయితే మనము చనిపోయేటప్పుడు ఏది అనుకుంటూ వెళ్తే అదే పుడతామని భగవద్గీతలో ఉంటుంది కదా సార్. మనము కుక్క అని అనుకుంటే కుక్కలాగా, పిల్లి అంటే పిల్లిలాగా, దేవుడు అనుకుంటే దేవుడిలాగా పుడతామంటారు కదా. అయితే మొట్టమొదట చెప్తున్నా. మంచి ప్రశ్న అడిగావమ్మా, మంచి ప్రశ్న అడిగావు. అందరికి కూడా తెలియాల్సిన విషయమే కదా, చెప్తున్నా. చాలా గొప్ప ప్రశ్న. ఖనిజ సంపద అంటే ఆత్మ తన చైతన్య పరిణామ క్రమము అని చెప్తా. ఆత్మ ఎదుగుదలలో అన్ని అనుభవాలు కావాలి ఆత్మకి. అందుకని ప్రతి రాయికి కూడా ప్రాణం ఉంది, మనం లేదనుకుంటాం, తెలియదు. ప్రతి ఖనిజానికి కూడా ప్రాణం ఉంది. అయితే ఆ ప్రాణం ఉన్న రోజులు అది అలా ఉంటది. ప్రాణం ఎప్పుడైతే దాంట్లో తగ్గిపోతుందో అప్పుడు అది శిథిలమైపోతుంది. అర్థమైందా? అది శిథిలం అవడం అంటే చనిపోవడం. అలా మొట్టమొదట రాళ్లలోకి వస్తుంది. అంటే ఇక్కడ పంచభూత తత్వాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఉన్నాయో, భూమి,
నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5. భూతత్వంలో రాళ్ళు వస్తాయి, అందుకనే ఖనిజ సంపద అన్నాము. ఆ తర్వాత వృక్ష సంపద. వృక్ష సంపద అంటే వృక్ష సంపదకి నీరు కావాలి, నీరు ద్వారానే అది ఉత్పత్తి అవుతుంది. మీరు చూస్తుండండి, ఏది లేని దాంట్లో ఒక హౌస్ ఉందనుకోండి, కొద్దిగా నీరు పడితే దాంట్లో ఏ విత్తనం లేకున్నా కానీ దాంట్లో నాచు అని తయారవుతుంది. అవుతుంది కదా? అవును సార్, అవును సార్, అవుతుంది. ఆ నాచు మొదటి స్టెప్ వృక్ష సంపదలో. ఆ తర్వాత అది మనసు ఇంకొక రూపం ఎత్తాలనుకుని రకరకాల చెట్లుగా మారుతుంది. ఆ వృక్ష సంపదలో రారాజు ఏంటంటే రావి చెట్టు, అశ్వత్థ వృక్షము అంటారు. అశ్వత్థ వృక్షం తర్వాత, రావి చెట్టు తర్వాత అది రూపాన్ని ఇంకో సంపదలోకి పోవాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అగ్నితత్వం కలుస్తుంది. అగ్నితత్వం కలిసినప్పుడు సరీసృపాలు అంటాం. సరీసృపాలు అంటే పాకుడు జంతువులు, పాములు, తొండలు, ఇలా దాంట్లో కాళ్ళు లేనివి, కాళ్ళు ఉన్నవి, 4 కాళ్ళు, 6 కాళ్ళు, 100 కాళ్ళు ఉన్నాయి కూడా ఉంటున్నాయి. అలా ఈ సరీసృప రూపాలలో అవి పెరుగుతాయి. ఆ తర్వాత ఏం చేస్తాయంటే వాయువు తోడైనప్పుడు ఎగిరే పక్షులు, ఈగలు, దోమలు, కీటకాల నుంచి స్టార్ట్ అవుతాయి. గర్భవంతుని వరకు లాస్ట్ అవుతుంది. అర్థమైందా అమ్మా? అవుతుంది సార్. అలాగే ఈ సరీసృపాలలో మన విష్ణు పాల సముద్రంలో పడుకుంటాడు చూడండి, శేషపంపు. అంతవరకు సరీసృప రూపాలు పోయి ఆగిపోతాయి. తర్వాత ఈ పక్షి రూపాలకు వచ్చి గరుత్తుంటుని వరకు వచ్చి ఆగిపోతాయి. ఆ తర్వాత జంతు సామ్రాజ్యంలోకి వస్తాయి. జంతు సామ్రాజ్యంలో నడవనికి వస్తాయి కానీ కూర్చోనికి రావు, పడుకోనికి రాని జంతువులు కొన్ని ఉన్నాయి. కూర్చోనికి రాని అంటే ఆవులు, గేదెలు, మేకలు, ఇవి కూర్చోనికి రావు, పడుకోవాల్సిందే. కుక్కలు, పిల్లులు, ఇలాంటివన్నీ కూర్చోనికి వీలవుతుంది. కోతులు, ఇలా ఒక్కొక్క రూపాన్ని ధరించి దాంట్లో అనుభవం ఎలా ఉంటుందని ఆత్మ అవన్నీ ప్రవేశించి వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కూర్చున్న జాతి నుంచి నిలువుగా నడిచే వరకు వచ్చినాయి ఎలుగుబంట్లు, వాటి తర్వాత తోకలేని కోతులు, రకరకాలుగా చింపాంజీలు, ఇలా కాళ్ళతో నిటారుగా ఉండి వెన్నెముక చక్కగా తయారయ్యేంత రూపాలు వచ్చినాయి. ఆ తర్వాత మనిషి రూపం వచ్చింది. మనిషికి వెన్నెముక నిట్టనేలుగా ఉంటుంది, వాటికి అన్నిటికి కూడా అడ్డం ఉంటుంది. మన తల పైకి ఉంటుంది, వృక్షాల తల భూమిలో ఉంటుంది. భూమిలో తన తల ఉందంటే అది నీరు, ఆహారం స్వీకరించేది ఆ వేర్లు అయితే అవుతున్నావో అదే వాటి తల. మన తల పైకి ఉంటుంది, మనం పైనుంచి స్వీకరిస్తాం. అలా ఈ విధంగా మారుతూ మారుతూ మనిషి జన్మకు వచ్చింది. ఆ జన్మలలో సక్రమంగా నెరవేర్చుకుంటా వచ్చినాయి. కానీ మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇంకా ఆశలు మొదలైనవి. నేను గొప్ప అనిపించుకోవాలి, నేను ఇదనుకోవాలి, అందరికంటే నేనే గొప్ప అనే ఆశలు, ఆ కోరికల ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చినాయి. ఎప్పుడైతే నిర్గుణుడయ్యాడో అందరూ సమానమే, మమాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతాలు ఇవన్నీ కూడా నేనే అని తెలుసుకున్నంత వరకు అలాగే జన్మలు ఎత్తుతాడు. అన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చిండు కాబట్టి మనలో కొంతమందికి ఏమవుతున్నాయంటే ఆ జంతువులాగానే ప్రవర్తిస్తారు కొంతమంది. ఎందుకంటే జన్మల జన్మల ఆ వాసన పోక అలా ప్రవర్తిస్తున్నారు. అలా లాస్ట్కి నిర్గుణత్వం వచ్చిన తర్వాతనే మనిషి మోక్షం పొందుతున్నాడు. ఆ తర్వాత అతనికి జన్మ లేదు. ఈ జన్మ లేదంటే ఇంకొక విషయం ఉంది. మనం ఏదైతే తెలుసుకుంటామో అది అందరికీ పంచాలి. మన విద్య అందరికీ పంచినప్పుడే మనం గురువు అవుతాము. మనం గురువు అయినప్పుడు ఇక్కడ అంటే మనం ఒక గురువే కాకుండా గురువులను తయారు చేసినప్పుడు మనం పూర్ణాత్మగా మారుతాము. అప్పుడు కాంతి శరీరంతో ఆకాశంలో ఉంటాము. మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. మళ్ళీ జన్మ ఎప్పుడు ఎత్తుతారంటే ఎప్పుడైనా ఇక్కడ అధర్మం పెచ్చుమీరినప్పుడు మళ్ళీ నేను పుడతానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకని వీళ్ళకి ధర్మం బోధించేటందుకు ఒక రూపంతో వస్తాడు. అది మానవ జన్మ రహస్యం. అమ్మ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇక్కడ ఎవరు 996333M ఎవరండి? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారమ్మా. అదే 996333M. అవును, ఎవరో ఫ్రెండ్ ఎవరండి? అన్మ్యూట్ చేసుకోండి. అది అనుకోకుండా వచ్చిందంటుంది సార్. మరి వాళ్ళు ఎవరు? హలో హలో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. హలో, నమస్తే మేడం. నేను శేఖర్ గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, క్లాస్ చాలా బాగుంది సార్, చాలా వండర్ఫుల్, అద్భుతంగా ఉంది. ఈ ఖనిజం గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఖనిజం గురించి. ఖనిజం అంటే మొట్టమొదట శిలగా వచ్చాడు. ఆత్మ శిలలో ప్రవేశించింది, శిలగా అయింది. ఆ శిల ప్రాణమున్నన్ని రోజులు ఉంటుంది, దానికి కొన్ని 100,000 సంవత్సరాలు ఉంటుంది ఆయుష్. ఆ తర్వాత అది మట్టిగా రాలిపోతుంది తన జీవం లేనప్పుడు. ఇప్పుడు మనలో జీవం ఉంటే మనం ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాం. మనలో జీవం లేకపోతే ఏమవుతాం? నిర్వీర్యం అవుతాం. మన శరీరంలో కణాలన్నీ రాలిపోతాయి. అలాగా అట్లా ఖనిజ సంపదలో అలా ఉన్నాయి. అది మాస్టర్. ఇక్కడ కడతల్లో ఎక్కువగా మనకి డిఎన్ఏ సెషన్స్ మాస్టర్స్ కానీ చాలా మంది ఈ ఖనిజాలని కొద్దిగా డిస్ట్రిబ్యూటింగ్ అంటే అమ్మడం కానీ లేకపోతే సేల్స్ చేపించడం కానీ చేస్తున్నారు కదా. అంటే అందులో అంత పవర్ అనేది ఉంటుందా అట్లా అని అడగడం జరిగింది. దాన్ని మార్పులలో రకరకాలుగా మారిపోతుంది. అంటే ఇక్కడ యద్భావం తద్భావత అని ఒకటి ఉంది మాస్టారు. ఒక శిల అవతల ఇంకొక శిలను చూసి నేను అది అందంగా ఉంది, అది బాగుంది, నేను అలా తయారు కావాలనే కోరిక దానికి వచ్చినప్పుడు దీని భావనతో అలా తయారవుతుంది. అలాగే యద్భావం తద్భావత అంటే ఇంకొక విషయం కూడా, నీ ఆలోచన ఎలా ఉందో నీ శరీరంలో మార్పులు కూడా అలా ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్ చెప్పండి, అర్థం కాదు, వింటాము కరెక్టే కానీ ఎలాగో తెలియదు. అయితే ఒక్క విషయం చెప్తా. నైట్ అవుతుంది కదా, ఇప్పుడు నైట్ అవుతుంది కదా, మనం చీకట్లో మనం బయటికి వెళ్ళాలనుకున్నాం. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాం, చెప్పులు బయటనే ఉన్నాయి, ఇంట్లో లేవు. మనం కాలు బయట పెట్టినప్పుడు కాలు కింద మెత్తగా పొడువుగా ఏదో తగిలింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? భయపడతాం, ఏముందో అని. భయపడి ముందరికి దుక్కుతారా, వెనక్కి దుక్కుతారా, ఏం చేస్తారు? అంటే చూసి కొద్దిగా దూరం జరుగుతాం. అంటే అక్కడ ఎందుకు జరుగుతున్నాము? మనకేదో ఆపద సంభవిస్తుంది అని అనుకుంటాం. అనుకొని జరిగారు. పక్కకు జరిగిన తర్వాత మీరు యథావిధిగా ఉన్నారా? మీలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు జరిగింది. అక్కడ ఏం జరిగింది? అంటే భయం అనేది కలిగింది. ఆ భయంలో మీ శరీరంలో మార్పు నేను అడిగేది. శరీరం లోపల చలనం అని చైతన్యం అనేది. భయం అనేది నీ మనసులో వచ్చింది. ఓకే. కనపడిన దాంట్లో భయం వచ్చింది, కానీ కనపడే శరీరంలో గుండె దడదడ కొట్టుకున్నది. ఓకే. అవునవును. అవునా? నీకు ఆలోచనకి గుండె ఎందుకు కొట్టుకోవాలి? అవును, కరెక్టే. అవే అరిషడ్ వర్గాలు అంటే 6 ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలని. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. అంటే అరిషడ్ వర్గాలు అంటే అరి అంటే శత్రువు అని, షట్ అంటే 6 అని, వర్గాలు అంటే గుణాలు అని. 6 శత్రు గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఆలోచనకి స్పందిస్తాయి. వాటిలో ఉండే కెమికల్ ను మన శరీరంలో రక్తంలోకి రిలీజ్ చేస్తాయి. అందుకని అక్కడ ఈ రకరకాల మార్పులు వచ్చేస్తాయి. అందుకని ఒకటి సృష్టించాలంటే, ఒకటి కొత్త పరికరాన్ని సృష్టించాలంటే ప్రతి ఒక్క వైజ్ఞానికుడు కూడా, శాస్త్రవేత్త కూడా ఆయన థాట్ రిలీజ్ ద్వారా అది ఎలా చేయాలి, అది చేయాలనే ఆలోచన ద్వారానే దాన్ని క్రియేట్ చేయబడ్డారు. ఇప్పుడు మన కరెంట్ వచ్చింది, బల్బు కనుక్కున్నది అట్లాగే, భూఆకర్షణ సిద్ధాంతం కనుక్కున్నది అలాగే. ఇవన్నీ కూడా ఆలోచనల ద్వారా వచ్చినవే. నీ ఆలోచన యద్భావం తద్భవతి. తత్ అంటే ఏదైతే, భావం అంటే భావిస్తున్నావో, తత్ అంటే అదే, భవతి అంటే జరిగి తీరుతుంది. నువ్వు ఏదైతే భావిస్తావో
అది జరిగి తీరుతుంది. అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు కావచ్చు, ఇంకొకసారి కావచ్చు, ఇంకో చోట కావచ్చు. ఇదే ఇంకొక రకంగా జరిగే అవకాశం ఉంది. నీకు చెప్పిన థాట్‌ను నువ్వు చెయ్యకుండా రిలీజ్ చేసి ఇడిచిపెడితే కూడా అది ఇంకొకరి మనసులోకి పోయి అక్కడ కూడా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ ఆలోచనలు ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఓకే. ఓకే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన మనసులో నుండి మైండ్‌లో నుండి ప్రొడక్ట్ అవుతాయి. ఓకే. అవి ఎప్పుడైతే ఆలోచన నీ నుంచి రిలీజ్ అయిందో అది విశ్వమంతటా నిండిపోతాయని. ఓకే అంతటా మాస్టర్. ఉంటాయి కానీ ఎవరికి తెలియదు. ఓకే. ఇప్పుడు బుద్ధుని కాలంలో బుద్ధుని బోధలు వినాలంటే కూడా ఆ కాలంలోకి మనం వెళ్ళి వాటిని తెలుసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ను పట్టుకుంటే అప్పుడు ఆ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మనకు వినిపిస్తాయి. ఓకే. అందుకనే అందుకనే దీన్ని ఏమన్నారంటే ఈ టైం మిషన్ అని ఆదిత్య 316 అంటే ఎదిగిపోవడం, టెలిపతి, టెలిపోర్టేషన్ అది అలా జరుగుతుంది అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కడి నుండి సార్? శేఖర్ గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. శేఖర్ గారు గద్వాల్ నుంచి. థ్యాంక్ యూ సార్. డైలీ అటెండ్ అవ్వండి సార్ సెషన్. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఇది నెంబర్ తెలియదు మేడం. ఇది వాట్సాప్ మెసేజ్ లో ఉంటుంది సార్ మా నెంబర్. ఇది ఈ లింక్ అంటే నేను ఇక్కడ క్లాస్ చెప్పడానికి వచ్చాను ఆత్మస్థాయి పిరమిడ్. వాళ్ళు చూస్తుంటే నెంబర్ ఇచ్చారు, చూశాను మేడం. ఓకే సార్, అందులో ఉంటుంది సార్. ఆ మెసేజ్ ఏదైతే లింక్ పెట్టామో మేము అందులో మా నెంబర్స్ ఉంటాయి. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి చేరవేయండి సార్. సార్ ఇది కొత్త వాళ్ళకి చేరనివ్వండి సార్ ఈ లింక్ ని. ఇది మాక్సిమం అందరికి కొత్త వాళ్ళ కోసమే ఇది. శేఖర్ మాస్టర్ గారు. ఓకే. హలో సార్, చెప్పండి సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఉన్నాయి సార్, చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ సెషన్ టైం అయిపోతుంది సార్. అందరికి చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా స్థాయి పెద్ద స్థాయికి వెళ్ళి మళ్ళీ కింది స్థాయిలోకి వెళ్ళిపోతున్నాను. సో అది కొద్దిగా భయం అనేది కలుగుతుంది. కానీ నో ప్రాబ్లం. నేను నేర్చుకున్న ఆధ్యాత్మికం పంచుతూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంది. అలాగే మీకు డౌట్స్ ఉంటే అడగడానికి నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. చెప్పండి. నా నెంబర్ అయితే 863903690390 36918 36918. నా పేరు డాక్టర్ రామకోటి. ఓకే. ఓంకారపురి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ మహాక్షేత్రం. అష్టాదశ